హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రాముస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ప్రతి ఇల్లాలికి చాలా ఉపయోగపడే వీడియో అండి. రెగ్యులర్గా మనము శుక్రవారము మంగళవారము పూజ గదిలో కానీ వంట బండ పైన కానీ ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా బియ్య పిండితో ముగ్గు పిండితో అలా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదండి. బియ్య పిండితో ముగ్గు వేసాము అనుకోండి, అది అప్పుడే చెదిరిపోతుంది కదండి. అదే ఇలా వేశారనుకోండి చక్కగా ఉంటుంది, అస్సలు చెదరదు. నిజంగా చూడడానికి పెయింట్ వేశారా అన్నట్లు ఉంటుందండి. ఈ ముగ్గు ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంటుందండి. ఒక అరగంట కష్టపడితే మనం ఎన్నో రంగురంగుల రంగురాళ్ళనైతే తయారు చేసుకోవచ్చండి. ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్. ఒక 3/4 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని అయితే ఇలా తీసుకున్నానండి. తర్వాత దీన్ని ఒక మిక్సీ జారీలోకి వేసుకొని బాగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి. మనకి పొడి వచ్చే వరకు అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మనం మిక్సీకి పట్టుకుంటే బియ్యం అనేవి కొద్దిగానే నలుగుతాయండి. మనకు ఫైన్గా అయితే పొడి అయితే రాదు. అందుకోసం ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు. కొద్దిగా వేసుకుంటే మనకు మిక్సీ జారీ అనేది కూడా పాడవకుండా ఉంటుంది. మరి మొత్తానికి బియ్యం అలా మిక్సీకి పట్టేస్తే మిక్సీలు కూడా పాడవుతాయి కాబట్టి కొద్దిగా కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మిక్సీకి అయితే పట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకు బియ్యం అనేవి కొద్దిగా పిండిలాగా అయితే తయారయ్యాయండి. తర్వాత ఈ బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అయితే కలుపుకోవాలండి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకొని కొద్దిగా ఇలా మనము పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక మూత కలిగిన బాక్స్ని తీసుకొని అందులో ఈ పిండి మొత్తాన్ని అందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక రాత్రంతా వరకు అలా పక్కకైతే ఉంచేసుకోవాలండి. మనం డైరెక్ట్గా కూడా బియ్యాన్ని నానబెట్టి నైట్ అంతా ఉంచుకోవచ్చండి. అలా ఉంచుకొని మిక్సీకి వేసుకుంటే మిక్సీ పాడవుతుందని ఇలా కొద్దిగా బియ్యాన్ని పిండిలాగా చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే మనకు మిక్సీకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకు ఇలా నేను ఈ ప్రాసెస్లో చేశానండి. ఇలా రాత్రంతా ఒకరోజు అయితే నైట్ ఉంచేసి పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత మరుసటి రోజు చూస్తే మనకు పిండి అనేది బాగా నానుతుందండి. చూడండి, ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ మనము మిక్సీలోకి వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఇలా బాగా ఫైన్గా అయితే పట్టుకోవాలండి. చూడండి, మనకి చాలా సన్నగా పొడిపిండి కలిపినట్టు ఇలా టెక్స్చర్ అనేది వచ్చేలాగా అయితే చూసుకోవాలండి. ఈ పిండి ముద్దని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ పిండి ముద్దను 4 భాగాలుగా అయితే డివైడ్ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత ఈ పిండి ముద్దను ఒక్కొక్క ప్లేట్లో ఇలా పెట్టేసుకోవాలి. మనం ఇందులోకి కలర్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క పిండి ముద్దను అయితే ఇలా ఉంచేసుకోవాలండి. ఇలా పిండి ముద్దను ఉంచుకున్న తర్వాత ఇలా దీంట్లోకి ఏదైనా మనకు నచ్చిన కలర్ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి, అవి ఇందులోకి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మొత్తము పిండికి కలర్ అనేది అద్దుకొని ఉంటుందండి. తర్వాత ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా ఈ షేప్ వచ్చేలాగా అయితే చేసుకోవచ్చు. మీకు కావాలంటే చాక్ పీస్ సైజెస్ ఉంటాయి కదండి, అలా కూడా రోల్ చేసి పెట్టుకోవచ్చు. అలా కొంచెం చేస్తే ఆరడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా మనము రౌండ్గా చేసుకుంటే తొందరగా అయితే ఆరుతాయండి. ఇలా అన్ని కలర్స్ అలాగే ఫిల్ చేసుకోవాలి. ఒక్కొక్కటి మనకు నచ్చిన కలర్స్ని అయితే తీసుకొని వేసుకోవచ్చు. ఇలా ఎల్లో కలర్ కూడా తీసుకొని నేను చేశాను. అలాగే ఆరెంజ్, ఒకటి వైట్ కలర్కి అయితే ఏం అప్లై చేయకుండా అలా ఉంచానండి. ఇలా 4 కలర్స్ వచ్చాయి. వీటిని ఎండలోకి ఒక రోజు పెడితే బాగా ఎండిపోతాయండి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్ అలా ఉన్నట్లయితే ఒక 2 డేస్ ఫ్యాన్ కింద కానీ బాల్కనీలో ఉంచినట్లయితే బాగా ఆరిపోతాయండి. చూడండి ఎంత చక్కగా తయారయ్యాయో. ఇప్పుడు వీటిని ఎలా యూస్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ అయితే తీసుకోవాలి. తర్వాత అందులోకి ఇలా ఏదో ఒక కలర్ని వేసి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. అలా ఉంచిన తర్వాత మనకి ఇలా లిక్విడ్ లాగా అయితే వస్తుందండి. తర్వాత చిన్న కాటన్ ముక్క తీసుకొని ఇలా మనము
దేవుడి రూమ్లో కానీ వంట బండ పైన కానీ ఇలా చక్కగా వేసుకోవచ్చండి. నేను ఇలా కాటన్తో వేసుకున్నప్పుడు ఇలా వచ్చిందండి. అస్సలు అంటుకోదు, కొంచెం పెద్దగా అయితే వస్తుంది. అదే మనం కొత్త ఇయర్ బడ్ తీసుకొని ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత అందులో పసుపు కుంకుమ వేసుకుంటే ఎంత ఆకర్షణీయంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అసలు చేతికి కూడా అంటుకోకుండా పెయింట్ వేసినట్లు ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.